మెగాస్టార్ చిరంజీవి గారు సిపిఐ నారాయణ అలియాస్ చికెన్ నారాయణ అలియాస్ చిల్లర నారాయణ తాట తీశారు. వివరాల్లోకి వెళదాం. 2 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేశారు. అంతేకాదు మోడీ గారి ప్రత్యేక ఆహ్వానంతో చిరంజీవి గారు కూడా ఆ సభకు హాజరయ్యారు. ఇది సహించలేకపోయిన కుళ్ళుబోతు నారాయణ చిరంజీవి గారిపై ఈర్ష్యతో అవాకులు చవాకులు ప్రేలాడు. తన లిమిట్స్ ఏమిటో చూసుకోకుండా బియాండ్ ద లిమిట్స్ వాగాడు. ఫ్లాష్ బ్యాక్ ఇక్కడతో కట్ చేసి ప్రజెంట్కు వద్దాం. తన బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డోనార్స్ని అభినందించడం కోసం చిరంజీవి గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన చికెన్ నారాయణకు తిరుగులేని కౌంటర్ ఇచ్చారు. ఆయన కౌంటర్ ఆయన మాటల్లోనే, గతంలో నేను ప్రధాని మోడీ గారి ఆహ్వానం మేరకు అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకు రాజమండ్రి వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడు నా మీద అవాకులు చవాకులు ప్రేలాడు. వాస్తవానికి నేనప్పుడు రాజకీయాల్లో కూడా లేను, అయినప్పటికీ నా మీద అవాకులు చవాకులు ప్రేలాడు అంటూ నారాయణను ఉద్దేశించి మాట్లాడారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి గారు కొనసాగిస్తూ తన ఫ్యాన్ కూడా కాని ఒక మహిళ నారాయణకు ఏ విధంగా కౌంటర్ ఇచ్చారో వివరించారు. నారాయణ ముంపు గ్రామాల పర్యటనకు వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని అవాకులు చవాకులు ఎందుకు ప్రేలావు అంటూ ఆ మహిళ నారాయణను నిలదీశారు. తర్వాత ఆ మహిళ ఎవరా అని చిరంజీవి గారి వివరాలు తెలుసుకోగా ఆవిడ ఎవరి ఫ్యాను కూడా కాదని, అందరి సినిమాలు చూస్తారని, చిరంజీవి గారి సినిమాలు కూడా చూస్తారని, అయినప్పటికీ నారాయణను ఎందుకు ఆవిడ నిలదీశారంటే నా కొడుకు ప్రాణాలను కాపాడారు సార్ చిరంజీవి గారు అంటూ విషయాన్ని వెల్లడించారు. ఆ మహిళ కొడుక్కి డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ పడిపోతే నిస్సహాయ పరిస్థితుల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ఫోన్ చేస్తే ఎంతో ఆధారంగా ఆవిడ ఫోన్ కాల్ను రిసీవ్ చేసుకున్న వారు తక్షణమే ప్రతిస్పందించి రాజమండ్రిలోని మెగా ఫ్యాన్స్కు వివరాలను చేరవేసి సరైన సమయానికి ఆ అబ్బాయికి రక్తాన్ని అందించి ఆ అబ్బాయి ప్రాణాలను కాపాడారు. ఈ వివరాలను చెబుతూ చిరంజీవి గారు తన బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ని అభినందించారు. ఏదేమైనా చేసిన పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుందంటారు. సిపిఐ నారాయణకు తాజాగా చిరంజీవి గారు ఇచ్చిన కౌంటర్తో గోబ గుయ్యమంది.